హలో ఆల్, వెల్కమ్ టు మిన్నూస్ కిచెన్. ఇవాళ నేను 10 నిమిషాల్లో తయారయ్యే పాలకూర పప్పుని ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు కందిపప్పును కడిగి వేసుకోవాలి. అలాగే ఒక కట్ట పాలకూరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 5-6 పచ్చిమిరపకాయలు, 5-6 వెల్లుల్లి, 1 ఆనియన్, తగినంత పసుపు అండ్ ఒక వంకాయ. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేస్తాను, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ వెళ్ళిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఈ తర్వాత అంతా వేగిన తర్వాత దీన్ని పప్పులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పప్పును ఒక 2 మినిట్స్ స్టవ్ మీద వేడి చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.